హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క ప్రేమతో నా యూట్యూబ్ క్రమక్రమంగా మంచి స్థాయికి చేరుకుంది. అందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్‌లు 2 కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయ్యాయి. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ మై సబ్‌స్క్రైబర్స్ అండ్ మై వ్యూయర్స్. నేను నా హెల్త్ బాలేకపోవడం వల్ల కొన్ని రోజులుగా నా వీడియోస్‌ని కూడా పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఎనీవే అన్నీ కూడా నేను షార్ట్ ఔట్ చేసుకొని తిరిగి మళ్ళీ మీ ముందుకు ఇలా రావడానికి చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణమైన నా యొక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇలా మీ ముందుకు ఒక చిన్న డైలాగు నన్నెంతో ఆకర్షించింది. సుత్తివేలు వీరభద్రరావు గారు ప్రముఖ ఆర్టిస్టు. ఈయన గురించి నేను తెలుసుకునేటప్పుడు ఈయన చాలా మంచి ఆర్టిస్టు. బట్ చిన్నతనంలోనే ఈయన ఒక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఈయన తక్కువ టైంలోనే 200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. జంధ్యాల గారి సినిమాల్లో ఈయన చాలా బాగా మంచి పేరు తగ్గ మంచి ఆర్టిస్ట్ ఈయన. ఈయన డైలాగు నేను ఒకటి కష్టతరమైన డైలాగు ప్రాక్టీస్ చేసి ఇలా మీ ముందుకి రావడానికి చాలా ఆనందంగా ఉంది. రెడీ? మొక్కుబడికి పుస్తకాలెన్ని చదివినా బక్క చిక్కిన పుట్టగొడుగు మొక్కల చెదల పట్టిన చెక్క మొక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొఖం వేసుకొని ఒక్క నోట్లో కుక్కుతూ మెక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడ ఈ ఒక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ చుక్కల చొక్కా వేసుకొని చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవల గోళ్ళు చిక్కుంటూ నక్క పిడుగుల చెక్కిలాలు తింటూ అరటి తొక్కల వాగిట్లో తుక్కులా చిక్కుజిత్తు వేసుకొని ముక్కుపొడి పీలుస్తూ కోపాన్ని కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు పనికిమాలిన పనులు చేస్తూ ఈ రెక్కలు తెగిన అక్కు పక్షిలా నక్కి నక్కి ఈ చెక్క బల్లపై పక్క చుక్కలా పడుకోకపోతే ఏ పక్కకో ఒక పక్కకు వెళ్ళి నీ పిక్కబలంతో కొంచెం తిరిగి నీ డొక్క శుద్ధితో అవతల వాళ్ళకి డక్కీ ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక చక్కని ఉద్యోగం చేజిక్కించుకొని ఒక చిక్కని అడ్వాన్సు చిక్కు చెదరకుండా తీసుకొని వచ్చి నాకు ఇవ్వచ్చు కదరా పిచ్చి సన్నాసి.